ప్రపంచంలో ఎన్నో వింతలు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలు. కానీ ఒకే గర్భగుడిలో ఒకే పీఠంపై ఒక దేవుడి వెనక మరో దేవుడు దాగున్నాడన్న విషయం మీకు తెలుసా? సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడికి తొలి గడపగా మారిన ఒక రహస్య క్షేత్రం ఉందని, ఆ క్షేత్రాన్ని దర్శించకుండా తిరుమల యాత్ర సంపూర్ణం కాదని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇంతకీ ఎక్కడుంది ఆ క్షేత్రం? ఆ వెంకటేశ్వర స్వామి వెనుకున్న మరో దేవుడు ఎవరు? ఆ దేవుడిని అక్కడ ఎవరు ప్రతిష్ఠించారు? ఇవి సామాన్యమైన ప్రశ్నలు కావు. రామాయణ మహాభారత కాలాల నుంచి ముడిపడి ఉన్న ఒక మహా అద్భుతమైన చరిత్ర. ఈ రోజు ఆ రహస్యాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. సాధారణంగా హిందూ దేవాలయాల్లో దేవుడు తూర్పు ముఖంగా దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఒక విచిత్రమైన, అత్యంత అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు పశ్చిమాముఖుడై, అంటే పడమర వైపు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఇదొక మహా అద్భుతం. ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తే సరిగ్గా ఆయన వెనుకున్న గోడలో సుమారు 10 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి వెనుక ఆంజనేయ స్వామి ఉండడం ఏంటి? ఈ వింతకు సమాధానం వెతకాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి, అంటే త్రేతాయుగానికి వెళ్ళాలి. శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా అరణ్యవాసం చేస్తూ ఈ దండకారణ్య ప్రాంతానికి వచ్చారు. భవిష్యత్తులో తన మహాకార్యానికి సహాయపడబోయే ఆంజనేయుడి రూపాన్ని రాముడు తన దివ్య దృష్టితో ముందుగానే పసిగట్టాడు. ఆ దివ్యమైన హనుమంతుని రూపాన్ని తన చేతులతో స్వయంగా రాముడు ఇక్కడే ప్రతిష్ఠించాడు. అప్పట్నుంచి ఈ ప్రాంతం అడవి మధ్యలో ఒక రహస్య హనుమంతు క్షేత్రంగా మారిపోయింది. ఎందరో మహర్షులు ఎవ్వరికీ తెలియకుండా హనుమంతుడిని పూజించేవారు. హనుమంతుడు ఉన్నాడు సరే, మరి వెంకటేశ్వర స్వామి అక్కడికి ఎలా వచ్చారు? దీని వెనక రక్తం కన్నీరు కలగలిసిన ఒక మహాభారత నాశనపు కథ దాగుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. మహాభారత యుద్ధం తర్వాత పాండవ వంశంలో మిగిలిన ఏకైక రాజు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తును తక్షకుడు అనే పాము కాటేసి చంపేస్తుంది. ఆ కోపంతో పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు ఒక భయంకరమైన యాగం మొదలుపెట్టాడు. అదే సర్పయాగం. మంత్రాల దెబ్బకు ప్రపంచంలో అన్ని పాములన్నీ వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి కాలి బూడిదయ్యాయి. లక్షలాది పాములు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ ఘోరమైన పాపకర్మ తర్వాత జనమేజయుడికి ప్రశాంతత కరువైంది. రాత్రైతే కాలిపోతున్న పాములు అరుపులు వినిపించేవి. ఆ పశ్చాత్తాపంతో పిచ్చోడిలా మారిపోయిన జనమేజయుడు పాప పరిహారం కోసం దేశ నలుమూలలా దేవాలయాలు కట్టడం ప్రారంభించాడు. ఒకరోజు ఆయన తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. ఆ దివ్య మంగళ రూపాన్ని చూసి చలించిపోయాడు. ఇంత దేశం తిరిగాను, ఇన్ని గుడులు కట్టాను, కానీ ఈ వెంకటేశ్వర స్వామి లాంటి రూపాన్ని నేను ఎక్కడా ప్రతిష్ఠించలేకపోయాను అని గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఆ రాత్రి నిద్రపోతున్న జనమేజయుడి కళ్ళలో ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కల్లోకి వచ్చి, నాయనా, ఇక్కడికి సమీపంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు పక్కన ఉన్న పుట్టలో నా మూర్తి దాగుంది. దాన్ని బయటకు తీసి వాయవ్య దిశగా వెళ్ళు. అక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. సరిగ్గా ఆంజనేయుడి ముందు నన్ను ప్రతిష్ఠించు అని చెప్పి మాయమయ్యాడు. ఉదయాన్నే వెతికిన జనమేజయుడికి నిజంగానే పుట్టలో అద్భుతమైన మూర్తి దొరికింది. దాన్ని తీసుకొచ్చి ఆ హనుమంతుడి ముందు ప్రతిష్ఠించారు. అలా రాముడు ప్రతిష్ఠించిన హనుమంతుడి ముందు జనమేజయుడు తెచ్చిన శ్రీనివాసుడు కొలువుదీరాడు. ఇక్కడ ఇంకొక గొప్ప అద్భుతం ఏమిటంటే, జనమేజయుడు కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, ఈ పవిత్ర ప్రాంగణంలోనే శ్రీ సోమేశ్వర స్వామి రూపంలో ఒక అద్భుతమైన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో శివాలయం ఉండడం చాలా అరుదు. కానీ ఈ దేవుని గడప ప్రాంగంలో అటు విష్ణువు ఇటు శివుడు పక్క పక్కనే కొలువై ఉండి ఇదొక మహా అరుదైన హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇదొక అద్భుతమైతే అసలు ఆ ప్రాంతానికి ఆ పేరెలా వచ్చిందన్నది మరో ఆసక్తికరమైన విషయం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత చిరంజీవులుగా మిగిలిపోయిన వారిలో కృపాచార్యుడు ఒకరు. కలియుగం ప్రవేశించాక శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలిశాడని తెలుసుకుని ఎలాగైనా ఆ స్వామిని చూడాలని కృపాచార్యుడు ప్రయాణమయ్యాడు. కానీ ఆయనకు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. ఏవో అదృశ్య శక్తులు ఆయన్ని అడ్డుకుంటున్నాయి. తిరుమల కొండను ఆయన ఏమాత్రం సమీపించలేకపోయాడు. ఒక చిరంజీవికి ఇంతటి నిస్సహాయత, ఆ బాధతో అవమానంతో ఆయన బోరున విలపించాడు. కలియుగంలో నువ్వు ఉన్నావని చూడ్డానికి వస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవా స్వామి అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. కృపాచార్యుని భక్తికి కరిగిపోయి స్వామి స్వయంగా ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు వరం కోరుకోమనగా, స్వామి నాలాగా తిరుమలకి రాలేని భక్తుల కోసం నువ్వు ఇక్కడే కొలువుండాలి. నిన్ను ఇక్కడ దర్శించుకుంటే తిరుమలలో దర్శించుకున్న పుణ్యం రావాలి. తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు ముందు ఈ స్థలాన్ని గడపలా దాటుకొని వెళ్ళాలి
ఉండాలి అని కోరుకున్నాడు. స్వామి కూడా తదాస్తు అన్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం కృపాచార్యుడి పేరు మీద కృపా గడపగా మారి కాలక్రమేణా దేవుని గడపగా మారింది. పురాతన కాలంలో రవాణా సదుపాయాలు లేనప్పుడు కాలినడకన తిరుమలకు వెళ్లే లక్షలాది మంది భక్తులు ముందుగా ఈ గుడిలో ఉన్న మాధవ సరోవరం అనే పవిత్ర కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేవారు. తమ దేహాన్ని మనసును పవిత్రం చేసుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకొని కొండకు ప్రయాణమవుతారు. ఇది నిజంగా తిరుమల యాత్రకు తొలి గడప. ఈ ఆలయ చరిత్ర ఎంత గొప్పదో దీని నిర్మాణ శైలి కూడా అంతే అద్భుతం. ముఖ్యంగా కడప ప్రాంతాన్ని పాలించిన విజయనగర సామంత రాజులైన మట్లి రాజులు, అందులోనూ మట్లి కుమార అనంతరాజు ఈ ఆలయానికి ఆకాశాన్ని తాకే అతిపెద్ద రాజగోపురాన్ని, గాలిగోపురాన్ని నిర్మించారు. ఆ గోపురం మీద చెక్కిన శిల్పాలు నాటి కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. అలాగే ఇక్కడ ఉన్న నిత్య కళ్యాణ మండపంలోని రాతి స్తంభాలపై నాట్యం చేస్తున్న స్త్రీల శిల్పాలు, ఎన్నో పురాణ ఘట్టాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో గర్భగుడి మాత్రమే కాదు, బయటున్న పద్మావతి అమ్మవారి ఆలయంలోకి వెళ్తే ముఖం మండపం పైకప్పు మీద రాతి బల్లులు కనిపిస్తాయి. కంచిలో బంగారు వెండి బల్లులను తాకితే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ బల్లులను తాకితే అంతే ఫలితం ఉంటుందని, దోషాలన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ గర్భగుడిలో జరిగే ఒక మరో అద్భుతం చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలో బహుశా మరెక్కడా ఇటువంటి దృశ్యం కనిపించదేమో. హిందూ దేవాలయాలకు ఇతర మతస్థులు కూడా రావడం చాలా అరుదు. కానీ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు వేలాది మంది ముస్లిం సోదరులు ఈ గుడికి క్యూ కడతారు. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర స్వామి దేవేరులో ఒకరైన బీబీ నాంచారమ్మ ఒక ముస్లిం యువరాణి. అందువల్ల ముస్లింలందరూ వెంకటేశ్వర స్వామిని తమ సొంత అల్లుడిగా భావిస్తారు. ఉగాది పండుగ రోజున అల్లుడికి పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి తమ అపారమైన భక్తిని చాటుకుంటారు. ఒకే ప్రాంగణంలో మత సామరస్యానికి ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏముంటుంది? తిరుమల స్వామివారిని కీర్తించిన పద కవితామహుడు తాళపాక అన్నమాచార్యులు సైతం స్వయంగా ఈ దేవుని గడపకు విచ్చేసి ఇక్కడ స్వామివారి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఎన్నో అద్భుతమైన సంకీర్తనలు రచించాడంటే ఈ క్షేత్రం మహిమ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి, ఉగాదికి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు భూలోక వైకుంఠాన్ని తలపిస్తాయి. ఒక పక్క రాముడు ప్రతిష్ఠించిన హనుమంతుడు, మరో పక్క జనమేజయుడు తెచ్చిన పశ్చిమాభిముఖుడైన శ్రీనివాసుడు మరియు సోమేశ్వరుడు, ఇంకో పక్క కృపాచార్యుడి కన్నీటిని తుడిచిన కరుణామయుడు. ఈ అరుదైన కలయికే ఈ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఎప్పుడైనా కడపకు వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని కల్లారా చూడండి. ముందున్న శ్రీనివాసుని నమస్కరించి ఆ స్వామి వెనుక దాగున్న 10 అడుగుల ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆ అనుభూతి మీ మనసును మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ అంతు చిక్కని అద్భుత క్షేత్రం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి. గోవిందా గోవిందా.